ఏడాదిలో వరుస సిరీస్లకు టీమిండియా రెడీ అవుతోంది. సుదీర్ఘమైన ఆసీస్ టూర్ ముగిసిపోవడంతో ఆటగాళ్లంతా స్వదేశం చేరుకున్నారు. వారం రోజుల గ్యాప్తో ఇంగ్లాండ్తో వైట్ బాల్ సిరీస్ ఆడబోతున్నారు. ఈ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించాల్సి ఉండగా అనూహ్య నిర్ణయాలు ఏమీ ఉండకపోవచ్చు. కాగా ఈ సిరీస్ తో పాటు వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ ఆడనుంది. భారత్ మ్యాచ్లని దుబాయ్లో జరగనుండగా దానికంటే ముందు ఇంగ్లాండ్తో సొంత గడ్డపై ఫామ్ అందుకోవాలని పలువురు స్టార్ ప్లేయర్స్ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది కాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్పై వన్డే సిరీస్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. ఆసీస్తో సిరీస్ ముగిసిన తర్వాత లండన్ వెళ్లిపోయిన కోహ్లీ త్వరలోనే భారత్కు రానున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఇంగ్లాండ్ సిరీస్ ను సన్నాహకంగా ఉపయోగించుకోనున్నాడు. నిజానికి ఈ సిరీస్ లో కోహ్లీ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే చివరి సిరీస్ కావడంతో ఆడాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు కోహ్లీని అరుదైన రికార్డు ఊరిస్తుంది. మరో 96 పరుగులు సాధిస్తే వన్డే క్రికెట్లో 300 కంటే తక్కువ ఇన్నింగ్స్లలో 14,000 పరుగులు చేసిన తొలి క్రికెటర్గా రికార్డులకు ఎక్కుతాడు. వన్డేలో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మాత్రమే 14,000 మైలురాయిని అధిగమించారు. ఈ మైలురాయిని అందుకోవడానికి సచిన్ 350 ఇన్నింగ్స్లు తీసుకోగా సంగక్కర 378 ఇన్నింగ్స్ల్లో సాధించాడు. మరోవైపు కోహ్లీ 295 మ్యాచ్ల్లో 13,906 పరుగులు చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ సిరీస్లో కోహ్లీ ఈ ఘనత సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లీ తనదైన మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఏడాది దాటిపోయింది. గత ఏడాది స్వదేశంలోనూ ఫెయిల్ అయిన ఈ రికార్డుల రారాజు ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఫ్లాప్ అయ్యాడు. ఆసీస్ గడ్డపై అద్భుతమైన టెస్ట్ రికార్డు ఉన్నప్పటికీ ఈసారి నిరాశపరిచాడు. 5 మ్యాచ్లు ఆడిన కోహ్లీ కేవలం 190 పరుగులే చేశాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో సెంచరీతో మెరిసిన కోహ్లీ తర్వాత 4 మ్యాచ్ల్లోనూ ఫెయిల్ అయ్యాడు. ఆఫ్ సైడ్ కు దూరంగా వెళ్లే బంతులను వెంటాడి వికెట్ ఇచ్చుకున్నాడు. సిరీస్ మొత్తంలో 8 సార్లు ఇదే తరహాలో అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ తో సిరీస్ లో విరాట్ ఎలా ఆడతాడోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.